ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి అందరినీ ఉత్సాహానికి గురిచేసింది. దీంతో టీమిండియాకు శుభారంభం లభించింది. ఈ విజయానికి ప్రధాన పాత్ర పోషించిన ఆటగాళ్లు శుభ్మన్ గిల్ మరియు మహమ్మద్ షమి. కుడి చేతి పేసర్ మహమ్మద్ షమి తన అద్భుతమైన ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టారు. మరి గిల్ తన అజేయ సెంచరీతో మ్యాచ్ ను టీమిండియా చేతిలోకి తీసుకున్నారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఫిబ్రవరి 23న పాకిస్తాన్ తో కీలకమైన రెండవ మ్యాచ్ కి సిద్ధమవుతుంది. పాకిస్తాన్ ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయింది. అందువల్ల వారు ఇప్పుడు మరింత ఒత్తిడిలో ఉంటారు. టీమిండియా తమ విజయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్ లో దూకుడు చూపించడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో భారత జట్టులో కొన్ని మార్పులు ఉండవచ్చు. ఇంత జరిగేటప్పుడు పాకిస్తాన్ తో జరిగే ఈ మ్యాచ్ లో ఆటగాళ్లలో ఎవరో ముగ్గురిని ప్లేయింగ్ 11 నుంచి తొలగించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఇప్పుడు ఆ ముగ్గురు ఆటగాళ్ల గురించి మనం తెలుసుకుందాం. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 47 బంతుల్లో 41 పరుగులు నాట్అవుట్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. కానీ వికెట్ కీపింగ్ లో కొన్ని తప్పులు చేశారు. 23వ ఓవర్లో తౌహీద్ హిడ్ ను స్టంపు చేసి చాలా సులభమైన అవకాశాన్ని రాహుల్ మిస్ చేశారు. దాంతో విరాట్ కోహ్లీ కూడా అసహనంగా కనిపించారు. ఆ క్షణంలో తనకంటూ ఉన్న బాధను అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు. ఎందుకంటే ఒక చిన్న తప్పు మొత్తం జట్టుకు ప్రభావం చూపించగలదు. రెండో మ్యాచ్ లో యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ప్లేయింగ్ 11 లో ఉండకపోవచ్చని చర్చ జరుగుతుంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతను తొలి ఓవర్లో కేవలం 1 వికెట్ మాత్రమే తీశారు. అయితే షమికి అతను అందించిన మద్దతు మరింత బలంగా ఉంటే బంగ్లాదేశ్ జట్టు 100 పరుగులకే పరిమితమయ్యే అవకాశం ఉండేది. ఈ పరిస్థితులలో పాకిస్తాన్ తో జరిగే రెండో మ్యాచ్ లో రాణాను బెంచ్ పై ఉంచి హర్షదీప్ సింగ్ ను ప్లేయింగ్ 11 లో చేర్చడం సాధ్యమే. 2024 T20 వరల్డ్ కప్ లో ఫాస్ట్ బౌలింగ్ అటాక్ లో జస్ప్రీత్ బుమ్రా కు హర్షదీప్ సింగ్ చేసిన మద్దతు నిజంగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఇది మ్యాచ్ లో జరిగే మార్పులు ఆటగాళ్ల ప్రదర్శనపై చర్చించడానికి మంచి సమయం. కొన్నిసార్లు సాధారణమైన నిర్ణయాలే జట్టుకు గెలుపు తేవడానికి కీలకం అవుతాయి. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ చైనామన్ బౌలర్ గా 1 వికెట్ కూడా తీయలేకపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుల్దీప్ తన 10 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చారు. ఇది అతని సామర్థ్యానికి దూరంగా ఉంది. ఈ ప్రదర్శన చూసి పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో అతను ఆడకపోవడం మంచిదని అభిప్రాయం కలుగుతుంది. అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని ప్లేయింగ్ 11 లో తీసుకోవచ్చు. కుల్దీప్ గతంలో చూపిన ప్రతిభను గుర్తుంచుకుంటే ఈ మ్యాచ్ లో అతని ప్రదర్శన మాకు చాలా బాధ కలిగించిందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు ఉంటాయో మ్యాచ్ రోజు వరకు ఎదురు చూడవలసిందే.